శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. కొంతమంది కారణ జన్ములు ఉంటారు. సద్గురు మార్గంలో కూడా కొంతమంది కేవలం బాబా సేవ కోసమే పుట్టారా అని చెప్పి అనిపిస్తుంది. వారి జీవితంలో వారు సాధించినటువంటి వాటి కంటే కూడా బాబా అప్పగించినటువంటి పనిని త్రికరణ శుద్ధిగా చేసి చెరగనటువంటి ముద్రను వేసినటువంటి వారు చాలా అరుదుగా ఉంటారు. అటువంటి వారిలో బాలాజీ వసంతరావు తాలీం ఒకరు. వారు బాబా మార్గంలో వేసినటువంటి ముద్ర చెరిగిపోనటువంటిది. ఈరోజు షిరిడీలో దివ్యమంగళ రూపంలో వెలుగొందుతున్నటువంటి శ్రీ సాయిబాబా సజీవమూర్తిని చెక్కినటువంటి వారు తాలీం. వారి జీవితం ధన్యం. ఈరోజు వారి యొక్క వర్ధంతి డిసెంబర్ 25, 1970 సంవత్సరంలో వారు తుది శ్వాసను విడిచారు. తాలీం గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటే బాబా వైభవం గురించి మాట్లాడుకున్నట్టే. ఎందుకంటే బాబా మహాసమాధి తరువాత భక్తుల యొక్క ఆకాంక్షల మేరకు, ఎందుకంటే బాబా యొక్క సమాధి అక్కడ ఉంది, బాబా నిరాకార రూపంలో ఉన్నారు, వారి విగ్రహ రూపం లేదు. కాబట్టి భక్తుల్లో మెదులుతున్నటువంటి ఆలోచనకు అనుగుణంగా బాబాయే స్వయంగా వారి యొక్క దివ్యమంగళ రూపాన్ని సమాధి గద్దెపైన ఏర్పాటు చేసుకోవాలని చెప్పి సంకల్పించినప్పుడు ఎవరిని ఎంపిక చేసుకున్నారు వారి దివ్యమంగళ రూపాన్ని రూపొందించడానికి? వసంతరావు తాలీం అనేటువంటి శిల్పిని వారి ఎంపిక చేసుకున్నారు. అలా అని చెప్పి ఎవరికో ప్రేరణ కలిగించో లేకపోతే వసంతరావుతోటే ఈ విగ్రహాన్ని చెక్కించుకోవాలనో నిర్ణయం జరగలేదు. దానికి కూడా క్రమ పద్ధతిలో ఒక ధర్మం ప్రకారం ఏ విధంగా అయితే ఒక పనిని అప్పగించాలో ఆ పద్ధతి ప్రకారమే వసంతరావు తాలీంను బాబా ఎంపిక చేసుకున్నాడు. ఒక్కొక్కసారి నాకు ఎంత గర్వంగా ఉంటుందంటే, బాబాకు తెలుగు నేల అన్నా తెలుగు ప్రజలన్నా ఎంత ఇష్టమో దాదాపు గత 100 సంవత్సరాలుగా మనం చూస్తున్నాం. షిరిడి యొక్క వైభవం పెరగడంలో బాబా యొక్క తత్వ ప్రచారాన్ని ఇతర భాషల కంటే ఇతర ప్రాంతాల కంటే కూడా ఎక్కువగా లోతుల్లోకి తీసుకెళ్ళినటువంటిది తెలుగు నేల. అటువంటి తెలుగు నేలపైన జన్మించినటువంటి బాలాజీ వసంతరావు తాలీంను బాబా ఎంపిక చేసుకోవడం. బాలాజీ వసంతరావు తాలీం తండ్రి నిజాం సంస్థానంలో భవన నిర్మాణాల కాంట్రాక్టర్గా పనిచేసేటువంటి వారు. తాలీం 1888వ సంవత్సరంలో హైదరాబాద్లో వారు జన్మించడం జరిగింది. ఆ తర్వాత తండ్రి మరణించడంతో ముంబైకి షిఫ్ట్ అవుతారు. అక్కడ మేనమామ దగ్గర ఉండి జేజే కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్లో వారు శిల్పకళలో నైపుణ్యాన్ని నేర్చుకుంటారు. ఈ విధంగా బాబా తెలుగు నేలతో ఉన్నటువంటి ఒక అనుబంధాన్ని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవచ్చు. ఈ నేలపైన పుట్టినటువంటి బాలాజీ వసంతరావు తాలీం ఈరోజు ప్రపంచమంతా కూడా వారి నయనాల్లో భద్రపరుచుకున్నటువంటి శ్రీ సాయిబాబా ఆరాధనామూర్తిని. ఎందుకంటే ఈరోజు మనము బాబా యొక్క ఆరాధన ప్రతి మందిరంలో కూడా 100% మందిరాల్లో బాబా యొక్క విగ్రహాలు తాలీం ఏ రూపంలో అయితే చెక్కారో అదే రూపంలో ఈరోజు 90% మందిరాల్లో ఉన్నాయి. తన యొక్క ఆరాధనా రూపం ఏ విగ్రహ రూపంలో ఉండాలి అని చెప్పి తాలీంకు చాలా స్పష్టంగా చూపెట్టారు. నన్ను నఖశిఖ పర్యంతము చూడని చెప్పి బాబా సాక్షాత్తు వారి కళ్ళ ముందు ప్రత్యక్షమై వారి యొక్క విగ్రహ రూపం ఇలా ఉండాలి అని చెప్పి తాలీంకు చూపించడం జరిగింది. బాబా యొక్క మూర్తి రూపకల్పనలో అనేకమైనటువంటి లీలలు ఉన్నాయి. సంస్థానము ఒక పేపర్ నోటిఫికేషన్ ఇస్తుంది 1952లో. ఇచ్చి దేశంలో ఉన్నటువంటి ప్రఖ్యాతమైనటువంటి శిల్పులందరినీ కూడా షిరిడీకి పిలిపిస్తారు. వారికి ఒక చిన్న ఫోటో ఇస్తారు. ఫోటో ఇచ్చి బాబా యొక్క దివ్యమంగళ రూపం 5.5 అడుగుల ఎత్తులో అది ఉండాలి అని చెప్పి నిర్దేశించడం జరుగుతుంది. శిల్పులందరూ వస్తారు.
అందరి సమావేశం జరుగుతుంది. సమావేశం జరిగిన తర్వాత అందరూ కూడా బాబా మీద భారం వేసి వారి యొక్క దివ్యమంగళ రూపానికి సంబంధించిన ఒక మోల్డ్ను తయారు చేయాలని చెప్పి నిర్ణయిస్తారు. ఆ సమయంలో తాలిం ఒక ప్రతిపాదన చేస్తారు. అయ్యా, ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ ప్రతిభావంతులే. ఈ మోల్డ్ తయారు చేయడానికి చాలా సమయం వెచ్చించాల్సి ఉంటుంది. అందువల్ల అందరికీ గౌరవ పారితోషికాన్ని మాత్రం సంస్థానం ఇవ్వండి. ఎవరి మోల్డ్ నచ్చితే ఆ నచ్చినటువంటి మోల్డ్ను మీ ఇష్టం వచ్చినటువంటి ధనంతో, ఆ రుసుముతోటి మీరు ఆ మోల్డ్ను విగ్రహ రూపంలో మలుచుకోండి అని చెప్పి తాలిం ప్రతిపాదిస్తాడు. అంటే అక్కడ ప్రతిపాదించినటువంటి తాలిం కాదు, సాక్షాత్తు బాబా తాలింలో ప్రవేశించి ఆ ప్రతిపాదనను అక్కడ ప్రవేశపెట్టారు. ఎందుకంటే బాబా యొక్క సిద్ధాంతం ఏమిటి? ఎవరి వద్ద నుంచి కూడా ఏది ఉచితంగా తీసుకోకూడదు. ఎందుకంటే వచ్చినటువంటి అంతమందిలో ఎవరికి అవకాశం వస్తుందనేటువంటిది ఎవరూ గ్యారంటీ ఇవ్వలేరు. అందుకని అందరూ కూడా చిత్తశుద్ధితోటి, అంటే నాకు వస్తుందో రాదో చూద్దాంలే, ఏదో చేసిద్దాం ఒక మోల్డ్ అనేటువంటి దాంతో కాకుండా అందరూ చిత్తశుద్ధితోటి ఆ విగ్రహ రూపకల్పనలో భాగస్వాములు కావాలి. అందరూ కూడా అందమైనటువంటి రూపాన్ని మనకు మోల్డ్గా అందించాలి అనేటువంటి ఉద్దేశంతో బాబా తాలిం చేత ఆ విధంగా పారితోషికం అనేటువంటి ప్రతిపాదన చేయిస్తారు. దానికి సంస్థానం కూడా ఒప్పుకుంటుంది. ఆ తర్వాత అందరూ కూడా మోల్డ్ తయారు చేయడం ఆరంభిస్తారు. బాబా యొక్క ఫొటోస్ ఆ రోజు ఒక 4-5 రకాల ఫొటోస్ అందుబాటులో ఉండేది. ఒకటి జైకర్ గీసినటువంటి తైలవర్ణ చిత్రంలో బాబా ద్వారకామయ్య ముందు కూర్చున్నటువంటిది. రెండవది బాబా రాయి మీద కూర్చుంటే భక్తులందరూ కూడా వెనుక ఉన్నటువంటి ఫోటో. ఇంకోటి బాబా రాయి మీద కూర్చున్నటువంటి సింగిల్ ఫోటో. లెండీకి వెళ్ళేటువంటి ఒక ఫోటో. చావడి ఉత్సవంలో బాబా నడుస్తున్నటువంటి ఒక ఊహా చిత్రం. ఇవి ఆ రోజు 1952 ఆ సమయంలో అందుబాటులో ఉన్నటువంటి ఫోటోలు. కానీ ఆ రోజు ఎక్కువగా చలామణి అవుతున్నటువంటి ఫోటో ఏమిటి? జైకర్ గీసినటువంటి ద్వారకామయిలో బాబా సుఖాసీనులైనటువంటి ఫోటో. ఆ ఫోటోలన్నీ చూసినటువంటి తాలింకు బాబాను ఏ రూపంలో వారి ఆరాధనా విగ్రహాన్ని రూపొందించాలి. ఒకవైపేమో ద్వారకామయి చిత్రం చాలా అందంగా ఉంది, బాబా చాలా సుఖాసీనులై ఉన్నారు. ఇంకొకటి రాయి మీద కూర్చున్నటువంటి ఫోటో. దీనిలో ఏ పోర్చర్ను నేను తీసుకోవాలి అని చెప్పి చాలా సతమతమవుతూ ఉంటారు. అదేవిధంగా బాబా యొక్క రూపం ఎంత వికసితంగా ఉండాలి. ఆ రోజు అన్నీ కూడా బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు, చిన్న ఫోటోలు. అసలు ఫేస్లో ఫీచర్సే దొరకలేదు తాలింపు. ఫేస్లో ఫీచర్స్ దొరకకపోతే ఆ విగ్రహము అంత అందంగా రాదు. బాబా యొక్క ముఖాన్ని, వారి ముఖ కవలికలను చాలా స్పష్టంగా చూస్తే తప్ప శిల్పాన్ని చెక్కలేరు. అంతకుముందు అనేక శిల్పాలను తాలిం చెక్కాడు. స్వతంత్రం వచ్చిన తర్వాత ముంబై బ్యూటిఫికేషన్ విషయంలో అనేక మంది దేశ నాయకుల యొక్క విగ్రహాలను వీటన్నింటినీ చెక్కడానికి తాలింకు కాంట్రాక్ట్ కూడా వచ్చింది. అనేక మంది విగ్రహాలను చెక్కారు. అన్నీ కూడా జీవకళ ఉట్టిపడలా ఉన్నాయి. ఎందుకంటే వారు ఇచ్చినటువంటి చిత్రం పటాలు ఆ విధంగా ఉన్నాయి. పెద్ద పెద్ద ఫోటోలు ఇచ్చారు. అందులో ముఖ కవలికలు, ఆ ఫీచర్స్ అన్నీ కూడా చాలా స్పష్టంగా ఉండటంతో చాలా అద్భుతంగా చెక్కారు. మరి బాబా యొక్క చిత్రపటం ఏమో ఇంతే ఉంది. ఆ చిన్న చిత్రపటంలో ఉన్నటువంటి బాబా ఫీచర్స్ను ఎలివేట్ చేయలేకపోతున్నారు. ఈ విషయంలో బాబా పైన భారం వేసేశారు. బాబా, మీ యొక్క ముఖార విందాన్ని అత్యంత సుందరంగా నేను మలచదలుచుకున్నాను, కానీ నా దృష్టికేమో ఈ ఫోటోలో ఉన్నటువంటి మీ మోము నా మనస్సులో నిలవట్లేదు బాబా, మీరే పరిష్కారాన్ని చూపని చెప్పి చివరికి బాబా పైన భారం వేస్తాడు. ఒకరోజు తను మోల్డ్ తయారు చేయడానికి స్టూడియోలో ఎంటర్ అవుతుండగా ఒక దివ్యమైనటువంటి కాంతితోటి అక్కడ శ్రీ సాయిబాబా ఆసీనులై ఉంటారు. తాలీం, నకసిక పర్యంతము చూడు, ఇదే నా అసలైనటువంటి విగ్రహ రూపము అని చెప్పి చెప్పగానే ఆ దివ్యమైనటువంటి కాంతిలో వెలుగొందుతున్నటువంటి బాబా మోమును చూసినటువంటి తాలీం బాబా యొక్క మోమును, వారు కూర్చున్నటువంటి విధానాన్ని తన నయనాల్లో నింపేసుకున్నాడు. వెంటనే స్కెచ్ చేసేసాడు. ఎందుకంటే మళ్ళా స్టూడియో నుంచి బయటికి పోతే ఈ ప్రపంచంలో అనేకం దృష్టికి వస్తాయి. ఈరోజు నేను చూసినటువంటి
వారి యొక్క దివ్యమంగళ రూపం నా దృష్టిలో నుంచి కనుమరుగు కాకముందే, నా దృష్టి మరలకముందే వారి యొక్క రూపాన్ని నేను గీయాలని చెప్పి అద్భుతమైనటువంటి క్యారికేచర్ గీసుకుంటాడు. గీసుకొని బాబా యొక్క దివ్యమంగళ రూపమైనటువంటి మోల్డ్ను తయారు చేస్తారు. సంస్థాన్ నుంచి ఒక వారం రోజుల గడువుతోటి అందరికీ లేఖలు వస్తాయి, ఈరోజు మీ యొక్క మోల్డ్ను చూడడానికి ఇక్కడి నుంచి ఒక కమిటీ వస్తుందని చెప్పి. అందరూ కూడా వారి వారి శక్తి అనుసారం, వారికి భగవంతుడు ఇచ్చినటువంటి ఈ కళా నైపుణ్యం అనుసారం అందరూ తయారు చేశారు. వారు అన్ని స్టూడియోలు తిరిగి వచ్చారు. చివరికి తాలీం స్టూడియోకి వచ్చారు. వారు వచ్చినటువంటి కమిటీ సభ్యులు ఏంటంటే అక్కడ నచ్చలేదు, ఇక్కడ కూడా ఎలా ఉంటుందో. ఎందుకంటే వీరెవరూ కూడా బాబా సజీవంగా ఉన్నప్పుడు బాబాను దర్శించినటువంటి వాళ్ళు కాదు. బాబా యొక్క దివ్యమంగళ రూపం ఎలా ఉంటుందో తెలియదు. ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైనటువంటి ఫీచర్స్ ఉన్నాయి బాబా మోములో, కానీ అవేవి కూడా జీవకళ లేవు అని చెప్పి వాళ్ళు తాలీం స్టూడియోకి వస్తారు. తాలీం తన స్టూడియో తాళం తీసి లోపలికి తీసుకెళ్ళగానే కమిటీ సభ్యులు అల్లంత దూరాన ఉండగానే బాబా యొక్క మోల్డు దివ్యమైనటువంటి తేజస్సుతో ప్రకాశిస్తుందట. వెళ్ళినటువంటి వారు సాక్షాత్తు బాబా అక్కడ కూర్చున్నారా అనేటువంటి అనుభూతి కలిగి నివ్వెరబోయారట. అది చూసి వెంటనే తాలీంకు అక్కడికక్కడ వారు సమ్మతి తెలియజేసి, మీరు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీరు విగ్రహాన్ని రూపొందించండి, మీకు ఒక 4 రోజుల్లో ఇటాలియన్ మార్బుల్ మీకు అందజేయడం జరుగుతుంది, మీరు అత్యంత త్వరితగతిన విగ్రహాన్ని ఇదే మోల్డ్ రూపంలో మీరు చెక్కండి అని అంటారు. బాబా కొన్ని ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు వారే చేసుకుంటారు. తాలీం 1918కి ముందు అక్కడక్కడ శిల్పకారుల దగ్గర పనిచేస్తూ ఉన్నారు. అటువంటి తాలీం 1918లో అంటే బాబా సమాధి అయినటువంటి సంవత్సరంలో వారు సొంతగా తాలీం ఆర్ట్ స్టూడియోని ప్రారంభించుకుంటారు. ఇంతకంటే అద్భుతమైనటువంటి లీల ఏముంటుంది? 1918 నుంచి 1952 వరకు అనేక మంది విగ్రహాలు తాలీం చెక్కారు. ఆ తర్వాత కూడా అనేక మంది దేశనాయకుల యొక్క విగ్రహాలు చెక్కారు. కానీ తాలీం పేరు ఎక్కడా ప్రస్తావించబడదు. తాలీం స్టూడియో ఇప్పటికి కూడా ముంబైలో ఉంది. తాలీం రూపొందించినటువంటి అనేక మంది దేశ నాయకుల విగ్రహాలు తర్వాతి కాలంలో వారి యొక్క చరిత్ర, వారి యొక్క ప్రాభవం కనుమరుగైపోయింది. కానీ వారు రూపొందించినటువంటి ఒక్క సాయి దివ్యమంగళ రూపం దినదినం అది ప్రకాశిస్తూ వారి వైభవం దిగంతాలను అంటింది, ప్రపంచమంతా కూడా వ్యాప్తించింది. ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే బాబా యొక్క ప్రాభవము, వారి యొక్క మహత్తు ఎక్కువగా 1950 తర్వాత విస్తరించింది అని అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటో తెలుసా? బాబా యొక్క దివ్యమంగళ రూపం 1954 అక్టోబర్లో అక్కడ ప్రతిష్ఠించిన తర్వాతనే బాబా యొక్క వైభవం మరింతగా వ్యాప్తి చెందింది. అనేక ప్రాంతాల నుంచి భక్తులు తండోపతండాలుగా. ఎందుకనంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు సమాధి మందిరంలో మనం ప్రవేశించగానే ఆ దివ్యమంగళ రూపాన్ని చూడగానే తనువు పులకరించిపోతుంది. సాక్షాత్తు ఆ సాయి మహారాజే ఆ సింహాసనం పైన కొలువై ఉన్నారా అనేటువంటి భావన మనకు కలుగుతుంది. అంత అద్భుతంగా తాలీం బాబా యొక్క సజీవమూర్తిని మలిచారు. ఈరోజు తాలీం యొక్క వర్ధంతి 1970 డిసెంబర్ 25వ తేదీ వారు మరణించడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే తాలీం అజరామరుడని చెప్పాలి. శ్రీ సాయిబాబా అనేటువంటి ఆ దివ్యమంగళ రూపం అక్కడ ఉన్నన్ని రోజులు కూడా తాలీం అజరామరుడే. కొంతమందికి బాబా మార్గంలో మరణం లేదు, వారి భౌతికంగా దూరం కావచ్చు కానీ వారికి మరణం లేదు. బాబాతో ఆ రోజు అంకితంగా ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఈరోజు సచ్చరితలో సజీవంగా ఉన్నారు. ఈరోజు మనం తలుచుకుంటూ ఉన్నాం కదా, మాల్సాపతిని తలుచుకుంటాం, షామాన్ తలుచుకుంటాం, కాకాసాహెబ్ దీక్షిత్ని తలుచుకుంటాం. మ్యూజియం పోగానే కాకాసాహెబ్ దీక్షిత్ గుర్తొస్తాడు, బూటీవాడ వెళ్ళగానే బూటీ గుర్తొస్తాడు, ప్రధాన్ లెండికి వెళ్ళగానే ప్రధాన్ గుర్తొస్తాడు, చావడీని చూస్తే అన్నా చించినీకర్ గుర్తొస్తాడు. ఇలా అనేక మంది భక్తులు ఈరోజు అజరామరంగా మనతో పాటే ఉన్నారు, మనలోనే
వారు సంచరిస్తున్నారు. తాలీం బాబాను స్వయంగా సేవించుకోకపోవచ్చు, వారు స్వయంగా దర్శించకపోవచ్చు, కానీ తన శిల్పాన్ని చెక్కేటువంటి సమర్థునికి తమ యొక్క దివ్యమంగళ రూపంతో సాక్షాత్కారం ఇవ్వడం అనేటువంటిది చాలా అరుదైనటువంటి విషయం. బాబా మహాసమాధి తర్వాత ఆ విధంగా దివ్యమంగళ రూపంలో ఒక భక్తుడికి సాక్షాత్కారం ఇచ్చి, తాలీం ఇది నా రూపం, నకసిక పర్యంతము చూడు తాలీం అని చెప్పినటువంటిది ఒక్క తాలీంకు మాత్రమే. ఈరోజు తాలీం నిజంగా గొప్ప అదృష్టవంతుడు. కారణ జన్మత్వానికి సార్థకం చేసుకున్నటువంటి వారు తాలీం. ఇటువంటి అరుదైనటువంటి విషయాలు దాదాపు చాలామందికి తెలియవు. సాయి టీవీ గత 10 ఏళ్ళుగా తాలీం స్టూడియో పైన మనం కార్యక్రమం చేశాం. తాలీం సంబంధించి గత 10 సంవత్సరాలుగా అనేక సందర్భాల్లో వారి యొక్క గొప్పతనాన్ని గురించి అందరికీ తెలియజేసేటువంటి ఒక తాలీం కాదు, బాబా మార్గంలో ఇట్లా అజరామరంగా నిలిచిపోయినటువంటి భక్తుల గురించి ఎప్పుడూ సాయి టీవీ వినూత్నంగా ఆవిష్కరిస్తూనే ఉంటుంది. అందుకనే ఈరోజు షిరిడీకి వెళ్ళినటువంటి వాళ్ళు సాయి టీవీని ఫాలో అయ్యేటువంటి వారు ఆ సమాధి మందిరంకి వెళ్ళగానే బాబాతో పాటు తాలీం వారికి గుర్తొస్తారు. ఇంత అద్భుతమైనటువంటి సజీవ రూపాన్ని చెక్కినటువంటి ఆ శిల్పిని ఒక్కసారి మనం సమాధి మందిరంలో స్మరించుకోకపోతే ఎలా? బాబా సేవా మార్గంలో పునీతులైనటువంటి వారిని మనం స్మరిస్తే బాబా సంతోషిస్తాడు. అందుకనే ఆ రోజు భక్తుల గురించి మనం మాట్లాడుకోవాలి, వారి యొక్క గుణగణాలను మనం కీర్తించుకోవాలి. అప్పుడు బాబా ఎక్కువగా సంతోషిస్తారు. ఈరోజు ఇంకొక అద్భుతమైనటువంటి కొన్ని సందర్భాలు కూడా ఉన్నాయి. మనము చాలామంది షిరిడీకి వెళ్తాం. వెళ్ళినటువంటి వాళ్ళము మనకెవ్వరికీ కూడా మొదటిసారి దర్శనం ఎప్పుడైందంటే, కొంతమంది అంటారు గురు పౌర్ణమికి పోయినా అంటారు, కొంతమంది డిసెంబర్ మాసంలో పోయామంటాం, కొంతమంది పలానా రోజుల్లో పోయామంటాం. కానీ ఆ రోజుల్లో భక్తులు వారు బాబాను ప్రథమ దర్శనం చేసుకున్నటువంటి రోజును వారి జీవితంలో వారు సువర్ణక్షరాలతో లిఖించుకున్నారు. కాకాసాహెబ్ తొలి దర్శనం చేసుకున్నటువంటి రోజును నవంబర్ 15 ఎంత అద్భుతంగా వాళ్ళు జరుపుకుంటారు. ఈరోజు డిసెంబర్ 25 కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. మనందరం శ్రీ సాయి సచ్చరిత 28వ అధ్యాయంలో చదువుతాం. లాలా లక్ష్మీచంద్ ఇదే రోజు బాబాను తొలి దర్శనం చేసుకున్నాడు. తన భక్తుడి కోసం బాబా ఎంత ఆరాటపడతాడు. భక్తి అనేటువంటి ఆకలి అన్నటువంటి బాబా తన భక్తుని ఏ విధంగా షిరిడీకి రప్పించుకుంటాడు. లాలా లక్ష్మీచంద్ కథ అందుకు నిదర్శనం కదా. లాలా లక్ష్మీచంద్ ఒకరోజు ఏ ఆలోచన లేకుండా ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు తన ధ్యానంలో గడ్డం నెరిసినటువంటి ఒక సాధువు, అందున వృద్ధ సాధువు ఒక దగ్గర కూర్చొని ఉంటే వారి చుట్టంతా కూడా భక్తజనం నిల్చొని ఉంటారు. వారిని చూసినటువంటి లాలా లక్ష్మీచంద్ మనస్పూర్వకంగా వారికి వందనం చేస్తారు. ఆ తర్వాత ఆ ధ్యానం చెదిరిపోతుంది. ఆ రోజు నుంచి అనుకుంటాడు, ఈరోజు నేను ధ్యానంలో చూసినటువంటి ఆ సాధువు ఎవరు, వారు ఎక్కడ ఉంటారు, నేను ఎలా దర్శించుకోవాలి అనేటువంటి తపన మొదలవుతుంది. ఆ తపనను బాబాయే తీర్చాడు. ఒకరోజు తన మిత్రుడైనటువంటి దత్తాత్రేయ మంజునాథ్ ఇంట్లో దాస్గన్ మహారాజ్ యొక్క కథ జరుగుతూ ఉంది. దాస్గన్ మహారాజ్ కథ చెప్పేటప్పుడు ఎప్పుడైనా సరే బాబా యొక్క చిన్న చిత్రపటాన్ని అక్కడ పెడతాడు. ఆ కథ వినడానికి లాలా లక్ష్మీచంద్ వెళ్తాడు. అక్కడ బాబా యొక్క రూపం చూసి, ఆ రోజు నా ధ్యానంలో కనిపించినటువంటి సాధువు ఇక్కడ చిత్రపట రూపంలో ఉన్నటువంటి సాయిబాబా ఒక్కరే. దాస్గన్ మహారాజు వారి గొప్పతనం గురించి చెప్తూ వారు షిరిడీలో ఉంటారు, వారి యొక్క మహిమ అత్యంత గొప్పదని చెప్పి చెప్తూ ఉంటే లాలా లక్ష్మీచంద్ నయనాల్లో ఆనందాశ్రువులు ఉప్పొంగుతాయి. ఎప్పుడెప్పుడు షిరిడీకి వెళ్ళాలా, నేను ఆ పరమాత్మను ఎప్పుడు దర్శించాలా అని చెప్పి లాలా లక్ష్మీచంద్ ఆ కథ సాగుతున్నంతసేపు తన దృష్టి శ్రీ సాయిబాబా చిత్రపటం పైనే. సచ్చరితలో హేమాడ్ పంత్ ఎంత గొప్పగా రాస్తారంటే, ఒక్కసారి మన దృష్టికి సాయిబాబా వస్తే ఇక మన నయనాల్లో ఇంకో దానికి చోటు ఉండదు. అదేవిధంగా లాలా లక్ష్మీచంద్ కూడా అదే జరిగింది. ఒక్కసారి సాయిబాబా అనేటువంటి ఆ రూపాన్ని చూసిన తర్వాత ఆ రూపం యొక్క దృష్టి నుంచి పక్కకు రాలేకపోతున్నాడు. కథంతా పూర్తవుతుంది. ఇంటికి వచ్చిన తర్వాత ఒకే చింత, నన్ను ఎవరు తీసుకెళ్తారు షిరిడీకి, నేను ఎలా వెళ్ళేది, ఎందుకంటే ఇదే సమయంలో వెళ్ళాలి, క్రిస్మస్ సెలవులు, తనకు ఉద్యోగి.
అట్లా ఆలోచిస్తుండగా తలుపు తడతాడు తన మిత్రుడైనటువంటి శంకర్రావు. తలుపు తట్టి నేను షిరిడీకి వెళ్తున్నాను వస్తావా అనగానే అసలు పంచప్రాణాలు లేచినట్టు గంతేసి తప్పకుండా వస్తానని చెప్పి తన సోదరుని దగ్గరికి పోయి డబ్బు అప్పుగా తీసుకొని షిరిడీకి బయలుదేరుతాడు. వెళ్ళి బాబాను దర్శించగానే అతని యొక్క మనస్సు బాబా చరణాల వద్ద స్తంభించిపోతుంది. ఆహా, ఇంత అద్భుతమైనటువంటి దివ్యమంగళ రూపాన్ని నేను దర్శించాను అని చెప్పి నయనాల నిండా ఆనందాశ్రువులు నిండగా బాబా పాదాలపైన మస్తకాన్ని నుంచి నయనాల నుంచి వచ్చినటువంటి పరిశుద్ధమైనటువంటి జలంతో బాబా పాదాలకు అభిషేకం చేసేస్తాడు. తర్వాత బాబా పలికినటువంటి ఒక మాట తనను పులకరింపజేస్తుంది. విధవ భజన చేస్తాడు, ఇతరుల వద్ద అడిగి తెలుసుకోవాలనుకుంటాడు. స్వయంగా వచ్చి మనమే తెలుసుకోలేమా అని ఆ మాట బాబా అనగానే అది తనకు కుచ్చుకుంటుంది. ఎందుకంటే రైల్లో బాబా గురించి తెలుసుకోవాలనేటువంటి ఆసక్తితోటి భజన చేస్తుంటాడు. పక్కన ఉన్నటువంటి వాళ్ళని బాబా యొక్క గొప్పతనం గురించి అడుగుతూ ఉంటాడు. స్వయంగా అనుభవం ఇవ్వడానికి నేను ఇక్కడ లేనా అని బాబా అంటారు. బాబా దర్శనము, అదేవిధంగా బాబా తన గురించి ఉద్దేశించినటువంటి మాటలు ఇవన్నీ కూడా తన మనస్సును ఆనందింపజేస్తాయి. ఆ తర్వాత కొద్ది రోజులు షిరిడీలో ఉండి ఇంటికి తిరిగి ప్రయాణం అవుతారు. ఆ షిరిడీ తొలి దర్శనంలో కలిగినటువంటి అనుభవాలు, బాబా చావుడి ఉత్సవంలో దగ్గుతుంటే బాబాకు దిష్టి దోషం తగిలింది అందుకని దగ్గుతున్నారని చెప్పి అనుకుంటాడు. తెల్లారి వెంటనే తన భక్తుడు మనసులో ఉన్నటువంటి మాటను బాబా చెప్తాడు. నాకు బాగా దిష్టి దోషం తగిలినట్టుంది అందుకే దగ్గొస్తుంది అని అంటారు. అంతేకాదు ఒక చిన్న ఆశ పుడుతుంది సాంజా తినాలని. ఆ సాంజా తన భక్తుడికి ఇవ్వాలని చెప్పి లక్ష్మీ చంద్ కోసము జోగుని అడుగుతారు, ఈరోజు నైవేద్యం ఏం చేస్తున్నావు జోగు మధ్యాహ్న ఆరతికి అంటే, మీ ఇష్టం బాబా ఏది చేయమంటే అది చేస్తా అంటే సాంజా చేసుకొని తీసుకురా తిందామంటారు. అంటే తొలి దర్శనంలో ఆ రోజు భక్తులకు కలిగినటువంటి అనుభవాలు, బాబా వారి పట్ల చూపినటువంటి ప్రేమ, అవి శాశ్వతంగా వారిలో నిలిచిపోయాయి. అందుకనే బాబా పట్ల ఆ రోజు భక్తులకు అంత కమిట్మెంట్ ఉండేది. లాలా లక్ష్మీచంద్ షిరిడీ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఎవరన్నా షిరిడీకి వెళ్తారు అని అంటే వారితో బాబాకు కావలసినటువంటి అగరబత్తులు, ఆరతి కర్పూరం, దక్షిణ తూచా తప్పకుండా ఇచ్చి పంపించేటువంటి వారు. ఇలా 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, తన జీవిత పర్యంతం ఎవరు షిరిడీకి వెళ్తారన్నా సరే బాబాకు అవసరమైనటువంటి పూజా సామాగ్రిని వారితో పంపించేటువంటి వారు. అందుకనే లాలా లక్ష్మీచంద్ బాబాను దర్శించుకున్నటువంటి ఈ రోజును వారి జీవితంలో స్వర్ణాక్షరాలతో లిఖించుకున్నారు. ఇదే రోజు ఇంకొక భక్తుడు వస్తారు. ఆ భక్తుడి యొక్క నైజం చాలా విచిత్రం. డాక్టర్ రామభక్తుడైనటువంటి డాక్టరు తన స్నేహితులతో పాటు షిరిడీకి వస్తారు. చాలా బలవంతంగా వస్తాడు. అసలు అతని సాధు సత్పురుషుల పట్ల గౌరవం కానీ ప్రేమ కానీ భక్తి కానీ లేదు. ముందే చెప్తాడు, నేను బాబా పాదాలను అసలు పట్టుకోను అని చెప్పి. సరే నువ్వైతే రా అని చెప్పి మిత్రులు తీసుకొస్తారు. చాలా భీష్మించుకొని కూర్చుంటాడు టాంగాలో. మీరందరూ ఏదో పిచ్చివాళ్ళలాగా ఆ ఫకీర్ కాళ్ళ మీద పడతారు, నేను పడను అని చెప్పి. విచిత్రం ఏమిటంటే వీళ్ళందరూ టాంగా దిగడానికంటే ముందు అతనే టాంగా దిగుతాడు. ఎందుకంటే దిగి పక్కకి వెళ్ళిపోదాం అనుకుంటాడు. అలా దిగినటువంటి డాక్టరు ద్వారకామాయిలోకి చూడగానే బాబా స్థానంలో శ్రీరామచంద్రమూర్తి దర్శనమిస్తాడు. వెంటనే పరుగున పోయి బాబా పాదాలపైన పడిపోతాడు. లేచి చూసేసరికి మళ్ళీ బాబా యథాస్థానంలో కూర్చొని ఉంటారు. స్నేహితులందరూ అడుగుతారు, ఎందుకయ్యా అసలు నువ్వు బాబా పాదాలనే పట్టుకొని అన్నావు, మాకంటే ముందు పోయి ఆయన పాదాలపైన పడ్డావంటే, నాకెంతో ఇష్టమైనటువంటి రాముడి రూపంలో బాబా దర్శనం ఇచ్చాడు, నా రాముడు ఇప్పుడు ఎక్కడో లేరు ఇక్కడే ఉన్నారు అని చెప్పి డాక్టర్ చెప్తారు. బాబా మార్గంలో ఒక విశేషం ఉంటుంది. మనము ఎవరి భక్తులమైనా కావచ్చు, ఎవరినైనా ఆరాధించవచ్చు, కానీ బాబా వారు ఇవ్వనటువంటి గొప్ప ఆనందాన్ని అనుభూతిని ఇస్తారు. రామభక్తుడిగా కొన్ని సంవత్సరాలు రాముడికి పూజ చేస్తున్నాడు కదా, సేవ చేస్తున్నాడు కదా, మరి రాముడు ఎప్పుడైనా ఆ విధంగా దర్శనమిచ్చాడా? సద్గురువు యొక్క దయాగుణం ఏంటంటే మనం ఎవరినైతే ఆరాధిస్తుంటామో వారి రూపంలోనే బాబా మనకు దర్శనమిస్తాడు. ఇచ్చి నీవు ఎవరి పట్లయితే భక్తిని కలిగి ఉన్నావో వారి పట్ల ఇంకా భక్తిని స్థిరపరచుకో, విశ్వాసాన్ని పెంచుకో అని చెప్పి బాబా చెప్తారు. బాబా రాముడిగా దర్శనం ఇచ్చి నేనే నీ రామున్నయ్యా, ఇంక రాముని వదిలేసి నన్ను పట్టుకో అని చెప్పి ఎప్పుడు చెప్పరు. నేనే అమ్మవారిని నన్నే పట్టుకో అని చెప్పి చెప్పలేదు.
ఒక్కొక్కరి యొక్క వారి ఆధ్యాత్మిక స్థితిని బట్టి. మద్రాస్ భజన మండలి యజమానికి సమర్థ రామదాస్గా దర్శనమిచ్చాడు. ఇంకా నీ గురువు పట్ల ఇంకా భక్తిని పెంచుకో, గురువు భక్తి ఉన్నటువంటి వారికి ఈ ధనం పైన వ్యామోహం ఉండకూడదు, గురువు పట్ల దైవం పట్ల నీకు ప్రేమ ఉండాలి, మోహం ఉండాలి, ఈ ప్రపంచ మోహాలు పనికిరావు అని చెప్పలేదా? ఈ విధంగా బాబా తన భక్తుల్లో గొప్ప సంస్కారాలను పెంపొందిస్తాడు. ఈరోజు మనము అనేక దైవాలను పూజిస్తూ ఉంటాం, అనేక మతాల్లో అనేక దేవతామూర్తులను పూజిస్తూ ఉంటారు. ఈరోజు క్రిస్మస్, జీసస్ క్రీస్తు ప్రతి భక్తుడికి కూడా ఒక నియమబద్ధమైనటువంటి జీవితాన్ని గడపమని చెప్పాడు, ఒక సేవా మార్గంలో నడవమని చెప్పారు. బాబా కూడా అదేగా చెప్పింది. ఏ దైవమైనా అదే చెప్తారు. నువ్వు మానవ జన్మ తీసుకున్నందుకు నువ్వు ఎలా నిజాయితీగా ఉండాలి, ఆ జన్మను ఏ విధంగా సార్థకం చేసుకోవాలి, నీవు జీవిస్తూ ఇతరులకు ఏ విధంగా సేవను చేయగలగాలి, ఆపన్న హస్తాన్ని నువ్వు ఏ విధంగా నీకంటే కింది స్థాయిలో ఉన్నటువంటి వారికి ఇవ్వాలి. ఇదే కదా ఏ మతం చెప్పినా అదే, జీసస్ క్రైస్ట్ చెప్పినా అదే, బాబా చెప్పినా అదే, అల్లా చెప్పినా అదే, త్రిమూర్తి స్వరూపాలు చెప్పినటువంటిది కూడా అదే, శ్రీ మహావిష్ణువు అనేక అవతారాల్లో చెప్పినటువంటిది కూడా ఒకటే. ధర్మం ఒకటే, ఆ ధర్మంలో ఇమిడి ఉన్నటువంటిది సేవ ఒక్కటే. దాన్ని చూడకుండా మిగతా విషయాలన్నింటినీ కూడా మనం విశ్లేషిస్తూ ఉంటాం, మిగతా విషయాల గురించి మాట్లాడుతుంటాం. ఏ దైవమైనా ధర్మంగా ఉండమన్నాడు, నీకు తోచిన సేవ చేయమన్నాడు, ఇతరుల పట్ల దయగలిగి ఉండమన్నాడు, ప్రేమను పంచమన్నాడు. ఇది జీసస్ క్రైస్ట్ అయినా, యేసైనా, సాయి అయినా, అల్లా అయినా, రామ్ అయినా, రహీం అయినా ఎవరైనా చెప్పేటువంటిది ఒకటే. దీనిని అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు వివేకవంతులు, జ్ఞానులు. క్రైస్తవ సోదరులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం సత్సంగ మందిర భూదాన సేవ భవిష్యత్ తరానికి సాయి అమృత ధారను అందించే సాయి సత్సంగ మందిర నిర్మాణం. సాయి గురుకులం ప్రపంచంలోనే తొలి సాయి సత్సంగ పాఠశాల. సాయి తత్వ మాధుర్యాన్ని 10 ఏళ్లుగా భక్తలోకానికి అందిస్తున్న సాయి టీవీ తలపెట్టిన మహాపుణ్య కార్యం. సాయి గురుకులం సత్సంగ మందిర భూదాన సేవలో భాగస్వాములై భవిష్యత్ తరానికి సాయి ప్రేమను అందించండి. భూదాన సేవా దక్షిణ 1 చదరపు గజానికి 35,000, అరగజానికి 17,500, 3 చదరపు అడుగులకు 11,000, కనీస దక్షిణ 5,116 చెల్లించి భవిష్యత్ సాయి తత్వ సంపదను అందించే ఈ మహాయజ్ఞంలో భాగస్వాములవ్వండి. మీ ప్రేమపూర్వక దక్షిణ డిసెంబర్ 31 లోపు చెల్లించి భూదాన సేవ పరిపూర్ణమయ్యేలా సహకరించగలరని విజ్ఞప్తి. భూదాన సేవా దక్షిణను ఆన్లైన్ ద్వారా 9001008429 లేదా 9848614440 నెంబర్లకు సమర్పించండి. వివరాల కోసం సాయి గురుకులం, సాయి టీవీ, హైదరాబాద్ 9010084299 లేదా 9848614440 నెంబర్లలో సంప్రదించండి. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.